అట్లా బతికితే బాగుంటుందా? లేకపోతే వచ్చిండు ప్రతి దావత్కి వచ్చిండు, వీడు మనోడే కదా, ఫోన్లో పిలిస్తే కూడా వస్తాడు, మావాడే వచ్చేరా దావత్ కంటే అట్లా బతికితే బాగుంటుందా? బావా నువ్వు ఎట్లన్నా రావాలి బావా, ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలిస్తే బాగుంటుంది. ఎట్లాంటి బతుకు కావాలి మీకు? నాకు ఎస్టీలోకి వచ్చిన వాళ్ళు విధానం ఏం కావాలంటే ఇల్లు కావాలి, అంటే బతకలేము, ఉడకలో బతకవచ్చు. గవర్నమెంట్ ఉంది, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు. నాకు బతికితే ఒక రేంజ్లో బతకాలన్నోళ్ళే వెస్టీలో ఉండండి. నేనేంటంటే ఇప్పుడు నేను ఈ సెషన్ దాదాపు 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, మీకు టోటల్ క్లారిటీ ఇస్తాను. 6 నెలల్లో 5 లక్షలు కొట్టవచ్చు, 6 నెలల్లో 10 లక్షలు కొట్టవచ్చు. నేను చెప్పినట్టు చేస్తే అట్లాంటిది చెప్పడానికి వచ్చి నేనేదో నోటికి వచ్చింది వాగిపోవడానికి రాలే, నేను చేసింది చెప్పడానికి వచ్చిన. అర్థమవుతుందా? నా మైండ్ సెట్ ఎట్లుంటుందో మీకు మన మైండ్ సెట్ కాబోయే లీడర్స్, నాలాగా కాబోయే లీడర్స్ మైండ్ సెట్లు ఎట్లుండాలో నేర్పేయడానికి వచ్చిన. నేను టైం పాస్ చేయడానికి రాలేదు. నా గురించి నాకు ఇష్టమే ఉండదు, ఎందుకు అంటే అది వేరే విషయం. సో అట్లా ఈరోజు మీరు ఇక్కడ చెవులు ఇట్లనే ఉన్నాయనుకో, సాయంత్రం వరకు మీకు అర్థమవుతుంది మీరేందనేది. అద్దం ముంగట చూసి నిలబడుకుంటే నీకేం రా కాబోయే కరడుపోతా అని రాత్రికి అర్థమవుతుందా? వెస్టీజ్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే టైం పాస్కి రాకండి, జీవితాలు మారే బిజినెస్. చాలా మందికి సార్ నేను ట్రై చేస్తా, వస్తే సరే, లేకపోతే నేను మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా, లేకపోతే మళ్ళీ పోయి ఉద్యోగం చేసుకుంటా అంటే నీకు విలువ తక్కువ, నాకు విలువ తక్కువ. నీకు విలువ తక్కువ, నాకు విలువ తక్కువ. నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. కానీ సార్ చేస్తే ఇది చేస్తా. ఎందుకు సార్ అంటే నేను ఇది లేకపోతే బతకలేను సార్, దానికోసం చేస్తున్నా అనేటువంటి తెలియదు. అది ఏదైనా అయి ఉండొచ్చు. మీ తాత అమ్మిన పొలం కావచ్చు, మీ నాన్న ఆపద వచ్చేది అయ్యి చెల్లెల పెళ్లి చేయలేక ఉన్న ఇల్లు అమ్మి ఉండొచ్చు. అది ఏదైనా అయి ఉండొచ్చు. మీ ఆయనకు కట్నం ఇవ్వలేక ఉండొచ్చు. మీ వాళ్ళు నాకన్నా మీ ఆయనకు కట్నం ఇవ్వకపోతే మీ ఆయన ఇబ్బంది పెడుతుండేమో, మీ వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు అని. అరే కట్నం మొగుని అరేతూరే అనొచ్చు, బయట అనకండి, ఇద్దరు నాకు. అరే మా వాళ్ళు వేయలేగానే నేను నెలకు నీకు 10 లక్షలు మొక్కాన నెలకు 10 లక్షలు మీ మొక్కాన కొట్టకపోతే నేను కూడా పలానా ఆడబిడ్డాను కాదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ భార్యనే కాదని కూడా అనొచ్చు. అట్లాంటి మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవుతాము. నాకు అది కావాలి, అది లేకపోతే నాకు నడవదు, నాకు అది కావాలి. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. కావాలి ఎందుకు అనేది మీరు డిసైడ్ కాండి. సార్ టైంపాస్ చేస్తా, సార్ నలుగురికి చెప్తా, ఇంటే సరే, లేకపోతే నలుగురు వినకపోతే వెళ్ళిపోతావా? నేను వెస్టీజ్కి వచ్చింది నాకు ఇట్లా, నేను చెప్పాను కదా, నేను ఒక హీరో కావాలి. హీరో కాదు, నేను దేవుని కావాలి. దేవుని కంటే దేవుడు ఎట్లయితారు సార్ అని మీరు అడుగుతుండొచ్చు. నీకు ఆపద ఉంది, నేను ఉన్నా అని చెప్పి ఆలోచిస్తే అదే దేవుడు. సింపుల్. నువ్వు మంచి ఆపదలు ఉన్నావు, ఒక 5 లక్షలు అవసరం పడింది, నేను వచ్చి తీసుకొచ్చి చేతిలో పెట్టిన, ఇస్తే లేకపోతే లేదు, ఇంకా కావాలంటే అడుగు అని చెప్పి వస్తే దేవుడు. నాకు అట్లాంటి బతుకు కావాలి. నాకు అట్లనే ఉండాలి. ఎందుకంటే వెస్టీజ్లో చదవడిగినరా తెలుసు కదా, 7 పెద్ద డిగ్రీ కదా. నాకన్నా తక్కువ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా నా దోస్తులు? ఒక్కడు ఒకరిద్దరు, 3, 4 ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంతమందిలో 7 కన్నా తక్కువ చదివిన వాళ్ళు. కానీ చదువుతో నాకేమనిపించదు, వెస్టీలో చదువు అవసరం లేదు. మిగతా మీకు అర్థమవుతుంటుంది సెషన్ విన్న కొద్దీ, చదువు అవన్నీ అవసరం లేదు. నిజంగా నీకేం కావాలి అది ఇంపార్టెంట్ కదా. ఏం కావాలంటే మళ్ళీ ఇల్లు కారు వద్దు సార్, సపోర్ట్ బుక్
ఇల్లు కారు కాదు, ఇది లేకపోతే నా ప్రాణం పోతుంది, ఇది లేకపోతే నేను మనిషిని కాదు సార్. అన్నిటికంటే ఇంపార్టెంట్ నా ఫ్యామిలీలో నేను హీరో కావాలి, అన్నిటికంటే ముందు నేను హీరో కావాలి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో, ఒకవేళ మా చెల్లె మా బావ కొట్లాడిండు అనుకో, మా బావ బై మిస్టేక్ మా చెల్లెని కొట్టిండు అనుకో, వంకాలి వాళ్ళ అనుకో ఫోన్ చేయగలరు, ఫోన్ చేస్తే నెలకు 4 లక్షలు వస్తుంది ఎందుకు గోలి. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మాట అడిగిన, మీకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు, ఎవరు గుర్తొస్తారు, ఆ ఎవరు మీరైతే లైఫ్ ఎట్లుంటుంది దానికోసం డిసైడ్ కానీ ఇక్కడ వాళ్ళే సక్సెస్ అవుతారు, టైం పాస్ చేస్తే సక్సెస్ కాము. అర్థమవుతుందా? ఈరోజు డిసైడ్ కానీ రాత్రికి వెళ్ళి మీ భార్యతో మీరు మీ భర్తతో మీరు కూర్చొని మాట్లాడండి, మనం ఎట్లుండాలి మన లైఫ్. మన ఇంటికి వచ్చినాక వారం దాకా నిద్ర పట్టదు. ఎట్లా మీరు బంగారం వేసుకుంటే ఆ నగలలో ఏవైతే వజ్రాలు ఉంటాయో ఒక్కొక్క వజ్రంది ఒక్కొక్క ₹1,00,00,000 ఉంటాయి. నగలు నేను కొంటా చూడు 10 కోట్ల జస్ట్ ముక్కులోనే కొంటాను చెప్తాను. అట్లాంటి అంటే ది బెస్ట్ ఉండాలి. ఎందుకంటే అవకాశం వచ్చింది, నేనేం అడగట్లే, డబ్బులు అడగట్లే, చదువు అడగట్లే, అందం అడగట్లే, నువ్వు ఊర్లో ఉన్నావు ఏం అడగట్లే, అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా ఆలోచించకుండా ఎట్లా, ఎప్పుడు ఆలోచన చేస్తాం, ఎప్పుడు ఆలోచన చేస్తాం. కాబట్టి ఏం కావాలి, ఈరోజు రాత్రికి వెళ్ళి మీరు మాట్లాడుకోండి, ఓపెన్గా మాట్లాడుకోండి. నిజంగా మనం వెస్టీజ్ ఎందుకు చేస్తున్నాం, నిజంగా నాకు వెస్టీజ్ ఎందుకు కావాలి, ఎన్ని పైసలు కావాలి, కావాలంటే ఎన్ని కావాలి, సంపాదిస్తే మన ఫ్యామిలీలో నేనే ఉండాలి. ఎమ్మెల్యే వచ్చి అన్న ఎలక్షన్కి నిలబడుతున్నానే ఒక 20 కోట్లు ఇస్తే బాగున్నట్టు, సరే దాన్ని ఇస్తాపో. అర్థమవుతుందా? సర్పంచ్ వచ్చి అన్న చెప్పచ్చు భుజ మీద చేయ అన్నంత సంపాదించే అవకాశం ఉంది, లేనన్ని రోజులు ఆలోచించలే, కానీ ఇప్పుడు వచ్చింది కదా, అట్లా ఆలోచన చేద్దాం. నాకు అట్లాంటి లైఫ్ స్టైల్ ఇష్టం. మరి మీకు 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 దానికోసం పనిచేయాలి మనం. అర్థమవుతుందా? సార్ నాకు నిజంగానే ఇట్లా ఉన్నది కానీ, ఇట్లనే ఉన్నది కానీ బయట పోతే ప్రపంచం ఉంటున్నది సార్, ఇవన్నీ వస్తాయి. దానికి అన్ని నేను చెప్తాను. సో డిసైడ్ అయ్యరా, దీన్ని నేను ఏమంటా అంటే సెట్ ద ప్రయారిటీ అంటాము. దేనికోసం వస్తున్నాం, ఇది లేకపోతే నాకు కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సెట్ ద ప్రయారిటీ అయిన తర్వాత సెన్స్ ఆఫ్ అర్జెన్సీగా పనిచేయాలి. దానికోసం ఏదైతే నేను సెట్ చేసుకున్నానో దానికోసం సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటాం, అంటే స్పీడ్గా పనిచేయడం. మన ఎస్పీ బాలు సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎట్లా అంటే ఒక ఆయన ఫుల్ మోషన్స్ పెట్టినాయంట, పాయింట్ నాడ రావట్లేదంట, లక్కీగా తెల్ల పాయింట్ వేసుకున్నాక ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఏదో రకంగా కష్టం కిస్తాం పని అయితే కావాలి. ఆ రోడ్ మీద ఎవరు ఒక పని అయితే అయిపోవాలి. కరెక్టా కదా? అయితే నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇది, ఎవరికి అట్లా జరగవద్దు. నేను ఎప్పుడు ఏం ఆలోచన చేస్తా అంటే, మన పని విషయంలో ఎట్లా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండాలనేది. ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఆడుకుంటూ మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డాడు. ఎట్లా పడ్డాడు? మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డాడు. మెట్ల మీదకి వెళ్ళి కింద పడితే తలకు దెబ్బ తాకింది. ఇక్కడ అపోలో హాస్పిటల్లో పెట్టారు. మీ ఫ్రెండ్ ఫోన్ చేసాడు, అరే మళ్ళీ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే రోజు ఒకటే ప్లేట్ అన్నం తింటారు, అరే అర్జెంటుగా 5 లక్షల రూపాయలు అవసరం పడినాయిరా, ఎట్లా రా నేను అడిగాడు. నీ దాని లేవు, నువ్వు నిజంగా అప్పు చేసుకొని పోయి ఇస్తావా? ఇయ్యవు. మొన్ననే మీ చెల్లె వాళ్ళు లేకపోతే మీ అన్న వాళ్ళు ఇద్దరు ఎవరో ఒకరు ప్లాట్ అమ్మిండ్రు, ఓపెన్ ప్లాట్ ఏదో తాతల ఆస్తి అమ్మిండ్రు, 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మీకు తెలుసు, మీ ఫ్రెండ్ కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే మన రాఖీ పండుగ రోజు మీకు ఇద్దరికి లోలే, ఏడా నువ్వు కట్నం తక్కువ పెట్టినావు,
మీ మీ ఫ్రెండ్ కోసము పెద్ద లొల్లైంది, మీ బావను నెత్తులు వలగొట్టుకున్నారు, పెద్ద లొల్లైంది, అంటే నొక్కునే దాకా వెళ్ళిపోయింది. మీ ఫ్రెండ్ అన్నాడు, అరే మీ చెల్లె వాళ్ళు నిన్ను అడ్వాన్స్ ఇచ్చిండ్రు కదరా, మనం కూడా ఉన్నాం కదా, ఇలా మీ చెల్లెని అడిగిరా అంటే అడిగి ఇస్తారా? మీ ఫ్రెండ్ అబ్బా, క్లోజ్ ఫ్రెండ్, అడిగిస్తారా? ఏం మాట్లాడుతున్నావు, పానం పోయినా వాళ్ళతోనే నేను ఇంకా కరెక్టా కరెక్టా? అప్పుడు ఏం చెప్తావు ఫోన్లో, అరే నేను ట్రై చేస్తా నువ్వు కూడా ట్రై చేయరా, నేను ట్రై చేస్తా నువ్వు కూడా ట్రై చేయరా? పలానోడు రాజు 3 కోట్లు ఆస్తుంది అన్నాడు, ఆయనకు ఫోన్ చేయి, నేను కూడా పలానోళ్ళకి అడుగుతా. కరెక్టా? ఇంత చెప్తావా? నువ్వు సీరియస్గా వెళ్ళి హెల్ప్ చేస్తావు నీ ఫ్రెండ్కి? హలో, ఇంత చెప్తాం కదా, నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. కరెక్టా కరెక్టా? అమ్మ అందరు నా దోస్తులే, ఎవరు కూడా సాయం చేయరైతే. ఎవరైతే మా దోస్తు అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి. అదే సిచ్యువేషన్ మనకు వచ్చింది, ఎవరు జరగవద్దు, జస్ట్ ఎగ్జాంపులే. మీకు 15 ఏళ్ళ తర్వాత ఒక కొడుకు పుట్టింది, అట్లా జరగవద్దు, ఎగ్జాంపులే. 15 ఏళ్ళ తర్వాత ఒక కొడుకు పుట్టిండు, ఆయన మెట్టకుండా ఏదో సంథింగ్ ఆడుకుంటే దెబ్బ తాకింది, 5 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తే బతుకుతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు పైసలు ఎట్లా ట్రై చేస్తాం? మీ ఎంత ముందు ఏం ఆస్తి లేదు, ఏం లేదు, కిరాయి ఇంట్లో ఉంటారు, ఆయన 5 లక్షలు దొరుకుతాయా దొరకవా? దొరుకుతాయా దొరకవా? దొరుకుతాయా దొరకవా? 100% దొరుకుతాయి. ఇప్పుడు ఆ చెల్లెతో పోయి ఆ బావతో పోయి మాట్లాడనీకే నీకేమన్నా అడ్డం వస్తుందా? ఆ చెల్లెనో ఆ బావనో అక్కనో తమ్ముడో ఎవరో ఫ్రెండే అనుకుందాం, ఏదైనా నీకు అడ్డం వస్తుందా? నీకనేది నేను మాట్లాడేది వస్తుందా? ఇదే చెప్పండి, వస్తుందా? ఒకటే 15 ఏళ్ళ తర్వాత. కరెక్టా కదా? మళ్ళీ మధ్యలో ఈ శంషాబాద్ ఇట్లకెళ్ళి వస్తే శంషాబాద్ రైల్వే ట్రాక్ వస్తుందా? బ్రిడ్జ్ పడిపోయినాక ఆగుతుందా ఆపరేషన్? ఆగుతుందా? ఆగుతుందా? నేనేం చెప్తా అంటే వెస్టీజ్ కూడా అట్లనే చేయండి, సెన్స్ ఆఫ్ అర్జెన్సీగా. సెన్స్ ఆఫ్ అర్జెన్సీగా ఒకటే కొడుకు, ఒక్క కొడుకు కోసం అంత తాపత్రయ పడతాం మనము. కానీ వెస్టీజ్ అనేది బతికించుకుంటే నా 3 తరాలు బాగుపడుతుంది. నా కొడుకు కాదు, వాని కొడుకు కూడా బాగుపడుతుంది. అట్లాంటి తప్ప మనకు సిగ్గు, గాయనతో నేను మాట్లాడాలి, ఇంకా చదువుకోలేడు, లొల్లి పెట్టిండు, వీడు ఇవన్నీ ఎందుకు? మనకు డెవలప్ కానీకి వచ్చినామా, ఈ గోలు పెట్టుకోనికి వచ్చినామా మనం? కరెక్టా కదా? ఈ గోలు పెట్టుకోండి, కానీ సంపాదించినాక పెట్టుకోండి. 10 లక్షలు వచ్చినాక మిఠాయి తీసుకోనివ్వండి, ఎవరైతే మనని ఇబ్బంది పెట్టిండ్రో అప్పుడు వాళ్ళకి కడుపుని వస్తుంది. నీకు ఏమిట్లేం లేదు, ఇప్పుడే ఇంకో పెట్టుకుంటే వస్తుంది. అర్థమవుతుందా? ఒక 10 లక్షలు వచ్చింది, లేకపోతే బెంచ్ కార్లో నేను ఎవరైతే తిట్టిండ్రో, నేను అట్లనే వెళ్తాను, నా తిట్టిన వాళ్ళకి బెంచ్ కార్లో వస్తాను, 1 కిలో మిఠాయి పట్టుకోవద్దా? ఇప్పుడు అడిగితే ఏమొస్తుంది? ఏమిట్లేం లేనందుకు. అర్థమవుతుందా? వెస్టీజ్ అనేది అంతే సెన్స్ ఆఫ్ అర్జెన్సీగా చేయండి. ఈగోలు, కోపాలు, తాపాలు మనకొద్దు. 10 లక్షలు వచ్చేదా? ఎందుకు వస్తున్నాం? స్టార్టింగ్ లో ఒక మాట అనుకున్నాం, నాలాగా ఏ ఆపద వచ్చినా ఆ ఎత్తుకు ఎదగాలంటే ఫస్ట్ అంతా కరెక్టా? కరెక్టా? అమ్మా సార్ మంచి మూమెంట్కి వచ్చి నో ప్రాబ్లం. అయినా సరే సార్ మా వాడు ఇంటనే లేరంటారు, మాకు ఈ కసి బాగానే ఉంది సార్, మా వాళ్ళు ఇంటనే లేరంటారు. కానీ ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే ఒకరి మీద ఆధారపడితే తీసుకుంటామా? ఇప్పుడు మా చెల్లె వాళ్ళు నాకు డబ్బులు వేయలే, మా అన్నవారు నాకు డబ్బులు వేయలే, అదే నా కొడుకు ఆపరేషన్కి, నేనేం చేస్తా?
ఊర్లో పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆయన పోతా అరే నువ్వు ఎట్లా కడతావురా నీ వెనక ఏం లేదు ముందు అట్లీస్ట్ అంటే ఏం చెప్తాం చెప్తామా ఆ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది ఒక రేంజ్లో ఉంటుంది నీకు ఇవ్వకపోతే నువ్వు చౌరస్తాలు నిలబెట్టి నువ్వేం చేస్తావు చెయ్యి ఇచ్చే బాధ్యత ఇస్తా నేను అట్లుంటుంది మన వెస్టీజ్లో ఏం చేస్తామంటే కొంతమందిని వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటాం అన్న నువ్వు వచ్చి చెయ్యి నువ్వు వచ్చి చేస్తే బాగుంటుంది అంటే వాడి ఆయన నిన్నలేడు ఇంకో ఆయన నిన్నలేడు నాలుగో ఆయన నిన్నలేడు ఐదో ఆయనకు ఇక నువ్వు అప్లైన్కే ఫోన్ చేయరు అప్లైన్కి ఫోన్ ఎత్తారు మీరు ఫోన్ ఎత్తారు ఈ బిజినెస్లో ఒకరి మీద అప్లైన్ కానీ డౌన్ లైన్ కానీ ఎవరి మీద ఆధారపడ్డా అంత ఎత్తుకెళ్తాం అప్లైన్ మీద ఆధారపడదు డౌన్ లైన్ మీద కూడా ఆధారపడదు అప్లైన్ కూడా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి రాజు మీద ఆధారపడాలంటే రాజు ప్రమోషన్ ఇస్తే రాజు నేను డీజీపీని చేస్తా రా అన్నాడు అనుకో పోతుండొచ్చు కదా నేను ఆయన పైన కాదు కదా నేను హీరో కావాలని మనకి ఎంతమంది కావాలి 6 మంది కోసం నేను చేసేళ్ళకే చేసి పిలిచినోళ్ళకే పిలిచి ఎన్నిసార్లు పిలవాలి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు ఇట్లా మీకు ఇంకొకటి తెలుసా ప్రపంచం మొత్తంలో బాధలకన్నిటికీ కారణం ఒకరి మీద ఆధారపడడం భార్య భర్తలలో ఆధారపడడమే తల్లిదండ్రుల గొడవ ఆధారపడడం అత్త కోడల గొడవ ఆధారపడడం అన్ని ఆధారపడితేనే వస్తాయి అన్న జిల్లాలో అన్ని కూడా ఆధారపడడం ఎందుకు అంటే ఆయన చేస్తాడు ఆధారం ఎందుకు పడతాం ఎక్స్పెక్టేషన్ ఎందుకు వస్తారు చేస్తారని నమ్మకం ఉన్నాం దాని యొక్క కొంచెం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కానీ ఆధారపడకుండా బిజినెస్ చేస్తే పెద్దది అర్థమవుతుందా ఆడ ఆధారపడితే నా కొడుకు ప్రాణం పోతుంది ఈడ ఆధారపడితే నేనే పోతాను గోవింద నేను హీరోయిన్ అవుతా ఎక్కడ కూడా ఈ బిజినెస్లో ఆధారపడడం నేను ఎందుకు ఆధారపడాలి వెస్టీజ్ మంచి లేదా విన్నింగ్ టీమ్ మంచి లేదా సక్సెస్ పీపుల్స్ లేరా ఏం తక్కువ ఉంది నా కన్ను లేవా కాళ్ళు లేవా చేతులు లేదా తెలివి లేదా ఏం తక్కువ ఉందని నేను మీద ఆధారపడాలి నాకు అనిపిస్తుంది నాకు ఈ ఆసియాలో హోటల్ చూసినప్పుడు నాకు గుర్తుంటుంది అడుపునిక కూర్చున్నాడికి ఎప్పుడు వాడి నాలాగా కూర్చున్నాడు ఇంకోసారి ఉంటాడు నాకన్నా పక్కన కదా ఆయనలాగా కూర్చున్నా అయినా సరే ఒక వారం 10 రోజుల తర్వాత వాడి డబ్బులు అవుతాడు గంత అన్నం దొరుకుతుంది అడుక్కునేటోనికే గంత పరిస్థితి ఉంది నేనేమో రాజులాగా బతకాలనుకున్నా నేనేమో కొంతమంది మీద ఆధారపడితే నా జీవితం నేను హస్బెండ్కే ఉల్టా సవాల్ చేస్తున్నాను నీ ముక్కు మీద 10 లక్షలు కొట్టి చూపిస్తాను వైఫ్కే సవాల్ చేస్తున్నాను నీకు 30 తొలాలు చెప్పేవద్దు నేను మనిషినే కాదని అట్లాంటిది నేను ఒక 6 మంది కోసం పని చేయకుండా లేకపోతే డెప్తో వెళ్ళి పని చేయకుండా కొంతమంది ముంగట నేను డిపెండ్ అయింది అప్లైన్ ఫోన్ చేసి ఆయన వస్తలేను సార్ అని సార్ ఆయన వస్తుంది నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఆ 10 మంది తప్ప అవతల ఎప్పుడన్నా మాట్లాడినామా స్టార్టింగ్ ఉన్న 10 మంది తప్ప అవతల వెళ్ళి మాట్లాడినామా అవతల వెళ్ళి మాట్లాడితే మనం హీరోలమే అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి డిపెండ్ కాకుండా పని చేయాలంటే మీరు సక్సెస్ కావాలి మీరు సక్సెస్ ఎట్లా అంటే మీకు ఒక 30,000 ఇన్కమ్ వచ్చేదాకా డిపెండ్ కాకండి కష్టపడండి నేను వెస్టీజ్లోకి రావడానికి ముఖ్య కారణం మనందరి గ్రేట్ అప్లైన్ సలీం సార్కి 30,000 రావడం అర్థమవుతుందా కొత్తగా 30,000 రావడం ఈరోజు ఇక్కడ రాజు గారు ఉన్నారు రాజు గారు వెస్టీజ్లోకి రావడానికి కారణం పురుషోత్తమ దాసు అనే వ్యక్తికి కార్ రావడం ప్లస్ ఇన్కమ్ రావడం ఆ పురుషోత్తంకి ఈరోజు కార్ రాకుండా ఈరోజు ఆ ఇన్కమ్ రాకుండా ఈ రాజు ఆనే డ్యూటీ చేస్తుండే ఈయన నేను కూడా ఎయిర్పోర్ట్లోనే డ్యూటీ చేస్తాను అర్థమవుతుందా మిమ్మల్ని పిలిచే వాళ్ళు కూడా మావోడు పోయిండు ఏదో కట్టలు కడతాడు కట్టినప్పుడు చూసి నేను పోతాను ఆయన చూస్తుండు నువ్వేమో ఏం చూపిస్తలేవు ముందు వచ్చినావు ఏం చూపిస్తారో వాళ్ళు వస్తలేదు అని డిపెండ్ అయినాం అది కాదు డిపెండ్ కాకుండా ఒక 30,000 3 నెలలు కంటిన్యూ సంపాదించండి మీరు చెప్పిన ప్రతి ఒక్కరు లైన్గా అర్థమవుతుందా సార్ నాకు 4,000 వస్తలేవంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి సార్ నేను డైరెక్టర్ క్వాలిఫై అవుతుంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి
సార్ నా స్టార్ క్వాలిఫై అవుతుందంటే ఎవరికైనా డిపెండ్ అయ్యింది. నాకు ఎవరు ఇంటలేరంటే ఎవరి మీద కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడను. వెళ్తుందా? నేను రాను, వస్తే మొత్తం టోటల్ క్లారిటీ ఇచ్చిపోతాం, మళ్ళీ క్వశ్చనే ఉండదు మీకు. నేను అందరికంటే పెద్ద డాక్టర్ని, అన్ని తలంచేలు ఉన్నాయి నా తను. విషయం అది, కొంతమంది మీద ఆధారపడకుండా మీరు డిపెండెన్స్ కావద్దండి. నాకు అనిపిస్తుంది డిపెండెన్సీ ఎక్కడ ఉంటుంది, నీ దాని లేదు నువ్వు డిపెండ్ అవుతావు, నీ దాని ఉంటే. కాబట్టి డిపెండెన్సీ కాకుండా ఒక 30,000 సంపాదించండి. 30,000 సంపాదన వచ్చే వరకు పిచ్చోళ్ళ ఆయన నాకు మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది, నాకేం తక్కువ, నేను ఎందుకు ఒకరి మీద ఆధారపడాలి? నేను ముసలి అంటే 80 ఏళ్ళ ముసలి ఆయన నా కొడుకు లేకపోతే నాకు ఎవరు పెడతారని లేదు కదా. నాకు ఇంత వయసులో నా ఆధారపడి, అర్థమవుతుందా? ఇప్పటి నుంచి ఎవరన్నా సార్ ఆయన ఇంగ్లాండ్ ఫోన్ చేసిర్రు అనుకో, సార్ నువ్వేమో డిపెండెంట్ అమ్మని అంటున్నావు, అవద్దు అంటున్నావు, నాకేం ఎవరు వింటలేరు, నేను ఎవరు చెప్పి వింటలేరు. ఏదైనా ఒక మంత్రం చెప్పు సార్, చెప్పినట్టే చేయం కావాలని ఎంతమందికి ఉన్నాడు. అదే కావాలి సార్, ఏం చెప్తారు, ఎట్లా వస్తున్నారు, ఎంతమందికి ఇది మనసులో ఉంది? మనసులో చెప్పి ఏం అనుకోండి అంటే ఆల్మోస్ట్ అందరికి ఉంది, కానీ మిగతా వాళ్ళు కూడా ఎత్తలేదు. విషయం ఏంటంటే ప్రతి ప్లాన్ సక్సెస్ కావాలి సార్. నేను చెప్పిన ప్రతి ఒక్క మీటింగ్ 100% సక్సెస్ కావాలని ఉందా? డిపెండ్ కాకుండా ఉండాలి అంటే అట్లా సక్సెస్ అయితేనే మనం డిపెండ్ కాకుండా ఉంటాం. సో మరి ఏం మాట్లాడాలి సార్ అతల వ్యక్తితోనా? ఏం మాట్లాడితే నా మాట వింటాడు. నువ్వేం డిపెండ్ కావద్దు అంటున్నావు, నాకు తెలిసిన ఇల్లు, మరి ఏం మాట్లాడాలి అవతల వ్యక్తితోనా? కరెక్టా? విషయం ఏంటంటే 99.99% మనం వెస్టీజ్ బిజినెస్ ఎవరి దగ్గరికి వెళ్తామంటే మన చుట్టాల దగ్గరికి, మన ఫ్రెండ్స్ దగ్గరికి, మనతో జాబ్ చేసిన కొలీగ్స్ దగ్గరికి, మన చుట్టుపక్కల ఇంతకుముందు ఏమైనా రెంట్కుంటే వాళ్ళ దగ్గరికి. వీళ్ళేనా? కరెక్టా? సో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే విధానంలోనే మన బిజినెస్ అనేది గ్రోత్ అయ్యేది, పడిపోయేది ఉంటుంది. సింపుల్. మనం మాట్లాడే విధానంతోనే మన గ్రోత్ అయ్యేది, పడిపోయేది మన చేతిలోనే ఉంటుంది. ఫస్ట్ వన్ డ్రెస్ కోడ్. ఏం పని చేస్తుంది? డ్రెస్ కోడ్. నేను పాతగా క్యాబ్ డ్రైవర్ ఉన్నప్పటి నుంచి అదే డ్రెస్లో ఉన్న సార్, పోలీస్ డిపార్ట్మెంట్ అదే డ్రెస్లో తిరుగుతున్నాడు, బాలకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. అదే డ్రెస్లో కాకుండా తెల్ల షర్టు, నల్ల ప్యాంటు, నీట్గా షేవింగ్, ఒక మంచి బ్యాగ్, ప్లాన్ బ్యాగ్ ఎవరికన్నా ఉందా? ఒక మంచి బ్యాగ్, ఇట్లాంటి బ్యాగ్ పట్టుకొని ఇట్లా తెల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకొని ఇట్లా అవతల వ్యక్తులకు మన వాళ్ళకి కనబడినప్పుడు ఎట్లుంటుంది? ఇది వద్దు. అమ్మాయిల అదృష్టవంతులు కొత్త చీర కట్టుకోండి ఎప్పటికీ. మాకంటే తెల్ల షర్టు నల్ల ప్యాంటు వీళ్ళకి. వీలైతే కంపెనీ శారీ కొనుక్కోండి, అది ఎప్పటికి పాత కాదు, అదేందో అర్థం కాదు, ఎప్పుడు కొత్తనే ఉంటుంది. పోతే 2,500 కానీ ఎన్నిసార్లు టెన్షన్ ఉండదు అసలు. ఆడవాళ్ళతో పెద్ద గొడవ ఏంటంటే ఈ చీర మొన్ననే కట్టుకున్నా అంటారు. మా ఇంట్లో బీరువా మొత్తం నిండిపోయింది, మళ్ళీ కొత్త ఉన్నాయి కదా ఇవన్నీ, అది అప్పుడు చూసి ఏదేసుకున్నా నేను ఒక అన్నగా చెప్తున్నా, ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మీ అందరికీ కూడా నేను ఒక అన్నలాగా చెప్తున్నా, ఎక్కడ కూడా ఒళ్ళు కనపడకుండా కట్టుకోండి లేడీస్, రైట్? ఒక అన్నలాగా చెప్తున్నా. నేను చెప్పకపోతే ఎవరు చెప్తున్నారు? కాబట్టి ఇంకా మనం తెల్లగున్నవా నల్లగున్నవా అవసరం లేదు, మంచి షూజు 7-800 పడితే వస్తాయి, అంతకంటే ఎక్కువ లేదు. తెల్ల షర్టు నల్ల ప్యాంటు కొంచెం క్వాలిటీగా తీసుకోండి, మరీ కనబడద్దు. ఏదో కొన్నాం కదని 300 షర్ట్ కూడా వస్తుంది, 1000 రూపాయల షర్ట్ కూడా వస్తుంది. కాబట్టి క్వాలిటీ కనపడాలి. ఎందుకంటే మనము చాలా పెద్ద కంపెనీలో జాయిన్ అయినాం కాబట్టి తెల్ల షర్టు నల్ల ప్యాంట్, అప్పులు చేసి కాదు, ఉన్న దాంట్లో చదువుకోండి కొన్ని రోజులు. అందరితో డబ్బులు ఇక్కడ కూర్చోం మనం,
కరెక్టా కదా? అప్పులు చేశాను నేను చెప్పాను, కానీ ఉన్న దాంట్లో నీట్గా కనబడినాము. కొందరికి షేవింగ్ కంపల్సరీ ఉంటుంది, ఉండని కనుక నీట్గా పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా వాడేవి తీసి పక్కన పెట్టండి. రెగ్యులర్గా టోపీ పెట్టుకున్నాం అనుకో, ఈ నార్మల్ వేరే టోపీ కాదు, పక్కన పెట్టి నీట్గా కనపడ్డా, ఉన్న దాంట్లో ఎట్లా కనపడ్డా మా దోస్తుకి ఎట్లుంటుంది? 50% పని అయిపోయిందా? రైట్. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాం, దానికంటే ముందు వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. చాలా మంది ఫోన్లో కానీ మిస్ అవుతారు. నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా, వేడున్నో చెప్పురా మామ నేను వస్తాను, నలుగురికి చెప్పు సార్ నీకు లచ్చ వస్తాయని, ఇవన్నీ ఏం మాట్లాడవద్దు. ఫోన్లో రెండు విషయాలు మాట్లాడాలి. ఏమని? చాలా రోజులైంది నిన్ను చూడక వస్తున్నా. చాలా ఎందుకు రా అంటాడు, ఏ నిన్ను చూడొద్దా అని అడుగుండి. ఎందుకు నైట్లో కళలు వచ్చినావని చెప్పు. లేకపోతే జాగ్రత్త, లేడీస్తో జెంట్స్తో మాట్లాడేటప్పుడు జెంట్స్ సినిమా సార్ చెప్పిన నైట్లో కళలు వచ్చినావంటే నువ్వు రాకూడదు. అట్లా కాదు, లేడీస్ జెంట్స్ ఏదైతే మాట్లాడాలో, కానీ ఎక్కువ మాట్లాడక నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా అవన్నీ అవసరం లేదు. జస్ట్ చాలా రోజులు అయితే కలుగుతాం. చెప్పొచ్చా? నిన్న కలిసిన కూడా చాలా రోజులు అయినా కలుగుతామని నిన్ననే కదా అంటాడు. ఏం చెప్తాం అట్లాంటి వాళ్ళకి? అరే నేను మా భార్య కలిసి అటు సైడ్ పోతున్నాము, మీ ఇంటికాడ ఛాయ్ తాగుతాం రా అన్నాడు. లేకపోతే నేను మా ఆయన అటు వెళ్తున్నాము, మీ ఇంటికాడ ఛాయ్ తాగడానికి కావచ్చా అన్నాడు. ఒకరు ఫ్యామిలీతో వస్తున్నామంటే రోడ్డు మీద నిలబెట్టి ఛాయ్ తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీతో రాబుజీ ధైర్యం సరిపోదు, ఇంటికాడు ఫస్ట్ అంటాడు. గుడిసున్నా సరే అర్థం వ్యక్తి. కరెక్టా? సింగిల్గా పోతే ఆసియా హోటల్ కాడ నేను వస్తున్నాను. కరెక్టా? కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బిజినెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఫ్యామిలీ బిజినెస్ అంటాం. అర్థమవుతుందమ్మా? మీరు తెలుగు వాళ్ళేనా? ఎవరైనా హిందీ వాళ్ళు ఉన్నారా? నాకు హిందీ రాదు, ఏం ప్రాబ్లం. ఫోన్ కాల్ క్లియర్? చాలా రోజులైంది నేను కంపెనీలో జాయిన్ అయినా, అవన్నీ అవసరం లేదు. చాలా రోజులైంది కలవడానికి వస్తున్నా. క్లియరా? కలుద్దాం. నేను మా భార్య పెళ్లిగానో ఎట్లంటే నేను మమ్మీ వస్తున్నాం, నేను అక్క వస్తున్నాం, నేను చెల్లి వస్తున్నాం, నేను అన్న వస్తున్నాం, నేను డాడీ వస్తున్నాం. మరి పెళ్లిగానో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మాకు చెప్పలేదు సార్ అన్నది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ తీసుకొని నిలబడ్డాం. మన సొంతం చెల్లెలే కానీ, మన సొంతం అన్ననే కానీ, ఆ తెల్ల షర్ట్ నల్ల పాయింట్ నీట్గా ఇట్లా చూస్తే ఏమంటాడు? చెల్లె కానీ ఏం కానీ ఎవరన్నా వేరే విషయాలు మాట్లాడతారా? నువ్వేదో చేస్తున్నావు, నీళ్ళు లేకపోరంటే తర్వాత నీళ్ళు, నువ్వేం చేస్తున్నావు? చాయ్ పెట్టుకోరంటే వద్దు, నువ్వేం చేస్తున్నావు? ఉంటుందా లేదా? అదే నువ్వు నార్మల్గా పోతే ముచ్చట అన్నీ తీస్తారు. వాళ్ళ అన్నోళ్ళు ఇది చేసిరంట కదా, అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలుస్తాడా, కేసీఆర్ సార్ గెలుస్తాడు, ఇవన్నీ వస్తాయి. అదే నువ్వు ఇంట్లో పోతే వేసి మాటలన్నీ కట్టాయి. కరెక్టా? కరెక్టా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు అనగానే ఏం లేదు చెల్లెక నువ్వు 10 మందికి చెప్పన్నావు అనుకు ఏమంటది? బాబా ఇట్లాంటివి ఇష్టం ఉండయి, సపరేట్గా తినిపో అంట. కరెక్టా? అక్కడ మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే ఇది ఇంపార్టెంట్. వాళ్ళ తాను కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు అక్కడ పిల్లలు ఉంటారు, మీకు తెలుసు, వాళ్ళ చాక్లెట్ ఏదో తీసుకెళ్తాం, వాళ్ళకి పంపిస్తాం. తర్వాత మనం మాట్లాడే విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎట్లా? ఇప్పుడు మనకు వాళ్ళ గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్ళ ఇంటికే వెళ్తాం, టోటల్ కొత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. రైట్? వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నా కొలీగ్ నాతోనే జాబ్ చేస్తున్నాడు, కార్ డ్రైవర్ అనుకోండి. నేను అంటా, అన్న ఎన్ని రోజులు నడిపిద్దామే ఈ కారు, రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మన కాళ్ళు పోయినాయి అనుకో, ఎట్లన్నా పిల్లల పరిస్థితి, ఖర్చులేమి ఇట్లా పెరుగుతున్నాయి. అరే నిజమే కదా, ఇల్లు చూస్తా, ఇల్లు ఎప్పుడు కడదామన్నా ఏమంటాడు? ఈ రోజుల్లో ఇల్లు కట్టేటోళ్ళని మీరు గమనించండి, తాతలు అమ్మిన ఆస్తి లేదంటే బ్యాంకు, ఇల్లు కట్టిందంటే లోన్లు ఉన్నట్టు, ఇల్లు కట్టలేదంటే తాతలు ఆస్తి లేనట్టు. క్లియరా? క్లియర్ కదా? అడుగుతాం ఇల్లు ఎప్పుడు కడతాం? అసలు ఈ రోజులలో ఇల్లు కట్టే స్టేజ్ ఉందా? నిజంగా జగన్ ఇల్లు కట్టే స్టేజ్లో ఉన్నామా? అట్లని కష్టపడతలేమా?
ఎవరైనా ఖాళీగా ఉంటున్నారా? నేనే మరి ఎప్పుడు వదిలే మాకు బంగారు కొనిచ్చిన రోజులే ఆయన వెనకకెళ్ళి అంటది ఉన్నది అమ్ముకోకుండా చాలు పక్క అంటారు. 7 ఆల్రెడీ పెట్టుంటే 7 ఆల్రెడీ ఆనే ఉన్నది అంటారు. ఇంత మా వదిన కూడా అన్నది. సో విషయం ఏంటంటే అది నేనేం అడుగుతున్నా, వాళ్ళ ఫ్యూచర్ గురించి అడుగుతున్నా. మరి ఎప్పుడు అన్న పలానూరులో పిల్లల ఫీజు ఇంత అవుతుందంట, మనం చదివిన స్కూల్లోనే మన పిల్లలు చదివితే ఉద్యోగాలు వస్తాయా అన్నాడు. వస్తాయా? అవును. ఎట్లా అన్నాడు అంటే వాళ్ళ కష్టాలను వాళ్ళ కళ్ళ ముంగట పెట్టడమే మనం చేసే పని. దాన్ని ఏమంటామంటే డ్రీమ్ ఎక్సర్సైజ్. సార్ ఫ్యామిలీ అయితే ఇట్లా మాట్లాడవచ్చు, మరి స్టూడెంట్ కలిస్తే ఏం మాట్లాడాలి? స్టూడెంట్ కలిసిండు అనుకో, తమ్ముడు ఏం చదువుతున్నావు? నేను ఎంబీఏ చేస్తున్నాను. ఎంత జీతం రావచ్చు? 30,000 వస్తాయా? కానీ పిల్లలు అడిగినప్పుడు ఏమంటారు? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యో పాపం అందరికి పెళ్లి చేసి ఆగం చేస్తున్నారు. ఒకరిద్దరే ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ నీకు ఎంత సాలరీ రావచ్చు అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? 30,000 అని కామన్గా అంటాడు. డిగ్రీ చదివే ప్రతి ఒక్కరు 30,000 అంటారు. కానీ వాస్తవానికి వస్తుందా? నేనేం చెప్తా అంటే మీ 3 సీనియర్లను కలుగు తమ్ముడు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎంత 3 సీనియర్స్ అంటే ముందు బ్యాచ్, దానిపైన బ్యాచ్, దానిపైన బ్యాచ్. నిజంగా ఉద్యోగాలు అందరికి వచ్చింటాయా? రాలేకుంటే. కానీ నా తాను ఒక మంచి అవకాశం ఉంది తమ్ముడు, నువ్వు కూర్చొని వినగలిగితే 3 నెలల్లో నువ్వు బుల్లెట్ మీద తిరగవచ్చు. ఏం చెప్తా? నేను ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది, నా తన మంచి ప్రాజెక్ట్ ఉంది, నువ్వు కూర్చొని వినగలిగితే 3 నెలల్లో నువ్వు బుల్లెట్ మీద తిరగవచ్చు అంటే వినడానికి సిద్ధమవుతాడా లేదా? వినడానికి సిద్ధమవుతాడా లేదా? జాబ్ చేస్తున్న వాళ్ళని అన్న ఇన్ని రోజుల నుంచి జాబ్ చేస్తున్నావు, నీ జీతం 40,000 అయిందా అని అడుగుతా, 60,000 అయిందా అని అడుగుతా, 80,000 అయిందా అని అడుగుతా, డబల్ అయిందా అని అడుగుతా. డబల్ అయితే అన్న ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం, రేపు 3 నెలలు ఇంట్లో ఉంటే నీకు పైసలు వస్తాయా అని అడుగుతా. వస్తాయా? మరి ఎట్లా అంటే నా తన మంచి అవకాశం ఉందన్న. ఏముంది, ఒక 10 మంది, ఒక 100 మందికి చెప్తే 5,000-5,000తో 50,000 వస్తాయన్న. మన లైఫ్ ఇట్లా బాగుపడుతుంది అని ప్లాన్ స్టార్ట్ చేస్తే ఎందుకు వినరు? ఎక్కడైతే డ్రీమ్ ఎక్సర్సైజ్ కాదు అక్కడ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మనం పోతాం ఆగమాగం, మనం కూర్చోబెడతాం, ఆయనకు పని ఉందంటాడు, ఏం కాదు 2 నిమిషాలు అంటాం, ఏదో చేస్తాం. మనం అట్లా చెయ్యొద్దు. మనము 3,500 కోట్ల కంపెనీకి గురించి చెప్పడానికి వెళ్తున్నాం. ఆయన ఏమంటారు? ఆయన వింటే ఆయన జీవితం మారుతుంది. కాబట్టి నీట్గా మంచిగా మాట్లాడి ఆయన బాధల గురించే చెప్పాలి. అన్న మమ్మీ డాడీ మోకాల నొప్పులు ఎట్లున్నాయి అన్న, మొన్న హాస్పిటల్కి ఎంత ఖర్చు అయింది, మళ్ళీ ఇట్లాంటి పెద్ద ఆపద వస్తే ఎట్లన్నా, ఇట్లాంటి పెద్ద ఆపద వస్తే ఎట్లన్నా, ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? అందుకోసమన్నా మన కోసమన్నా ఈ ప్రాజెక్ట్ పట్టుకొని వచ్చినా అని చెప్పినప్పుడు ఎందుకు వినరు? హలో, అర్థమవుతుందా? ఇది మిస్టేక్ చేస్తాం. మనం ఫోన్లో సగం చెప్తాం, వాళ్ళు ఆగమాగం ఉంటారు, సగం చెప్తాం, వాళ్ళు ఉద్యోగానికి పోతుంటే ఆగం. అట్లా వద్దు. ఎక్కడైనా ఎవరితో మాట్లాడినా డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎన్ని రోజులు కష్టపడ్డామన్నా, ఒక 2 ఏళ్ళు కష్టపడదాం. చెప్పొచ్చా? అక్కడ ఏమంటారు, రిఫరెన్స్, థర్డ్ పార్టీ రిఫరెన్స్ అంటాం. రాజు సార్ అనే వ్యక్తి ఉండే, చనిపోయే వ్యక్తి బతికిండు, ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నా లేదా? అందులో సెక్యూరిటీ చూసినా బాగుందా లేదా అంటే చెప్పే విధానంలోనే మన ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది. మనం ఏం చేస్తాం? ఆగమాగం చేస్తాం. ఆగమాగం. మనస్ఫూర్తిగా కూర్చోబెట్టుకోండి, మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఇక్కడ అప్లైన్ అవసరం ఉండదు, డౌన్లైన్ అవసరం ఉండదు. ప్లాన్ దగ్గర అప్లైన్ అవసరం ఉండదు, డౌన్లైన్ అవసరం ఉండదు. ఎందుకు? 3వ పర్సన్ ఎందుకు వద్దండి? రాజు సార్ పెద్ద వ్యక్తే, నేను పెద్ద వ్యక్తే, కానీ బౌండింగ్ ఎవరికి ఉంది? నీకు మీ ఫ్రెండ్కి ఉంది, నీకు మీ అన్నకు ఉంది, నీకు మీ బావకు ఉంది. నేను వస్తున్నా అని చెప్పినప్పుడు ఏం చేస్తాడు ఆయన? మనం పాత పద్ధతులు ఏమంటే అవి రెడీ చేసి పెడతాం. నీ మర్యాద ఏది ఉంటే అది రెడీ చేసి పెడతాం. నీ మర్యాద ఛాయ్ అయితే
నీ మర్యాద థమ్స్అప్ అయితే ఇంకా జర పెద్దది ఉంటే కరెక్టా కాదా? ఒకవేళ ఆగమాగం వెళ్తే ఆమ్లెట్ అయితే రెడీగా ఉంటుంది. కరెక్టా కాదా? సో విషయం ఏంటంటే అదే నేను మూడో వ్యక్తికి నేను వచ్చిన ఆడ ఏమైపోతుంది, మా చెల్లైనా సరే ఎవరైనా కిచెన్లోకి ఎవరైనా అంటదా లేదా? సో ప్లాన్ అందుకే నేను అంట ప్లాన్ మరి నాకు రాదు కదా సార్, నాకు చెప్పడానికి రాదు కదా సార్ అంటే ఎంతమందికి వచ్చు? ఏబిసిడికి 4 అక్షరాలే, నేను మొత్తం రౌతి వరకు కాదు. ఎంతమందికి వచ్చు? చదువుకున్న వాళ్ళకి కూడా వచ్చు కదా. ఏబిసిడి 4 అక్షరాలే అందరికి వచ్చా? ప్లాన్ కూడా అంతే సింపుల్, అంతే సింపుల్. కరెక్టా కదా? ప్లాన్ సింపుల్ కంటే సింపుల్ ఏముంటుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్తాం, నువ్వు కొంటే ఏమొస్తుందో చెప్తాం, ఎంతమందికి చెప్తే ఏమొస్తుందో చెప్తాం, తర్వాత కంపెనీ గురించి కామన్. వీరికి మూడో వ్యక్తి ఎందుకు అవసరమా? నాకు ఎప్పొస్తుందో చెప్పరాదు, నో ప్రాబ్లం. మీ భార్యను కూర్చోబెట్టి మీరు చెప్పండి, మీ భర్తను కూర్చోబెట్టి మీరు చెప్పండి. నేను అక్కడే చెప్పిన స్వప్న మేడం కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే నాకు నెత్తిన వస్తుంది అని. ఇట్లా డిగ్రీ పోరాడు ఉండే ఇక్కడ రా అన్న, వచ్చాడు 50 రూపాయలు ఇచ్చిన, ఏం తింటావా? కుర్కురే, ఇంకేం తాగుతావు? థమ్స్అప్ తెచ్చుకోకు. ఆ కుర్కురే థమ్స్అప్ బోర్డు పెట్టి చెప్తానే ఉన్నా అంకుల్. ఆ మాట ఇప్పుడు 13 లక్షలు 14 లక్షలు సంపాదించేస్తుంది. 50 రూపాయల కుర్కురే ఎంత పని చేసింది చూడ. ఆ బాబుకి ఇంక ఉద్యోగం రాలేదు పాపం, నేను మాత్రం వీడికి వచ్చిన. ఇంకో విషయం ఏంటంటే ఆయనకు ఐడి కూడా ఉంది. ఆయన కింద ఆటోలోకి ఇటోలోకి డ్యూసిటీలు ఉన్నారు. అది వేరే విషయం అనుకోండి. సలీం సార్ ఎప్పుడు అంటుంటాడు, సరే నేను రిజైన్ పెట్టుకోవచ్చు 2 డేకు డైరెక్టర్ అయితే అంటే వద్దు అట్లున్నందుకు ఇట్లా వస్తుందండి. అర్థమైందా? డ్రీమ్ ఎక్సర్సైజ్. దాంతో పాటు ఒక లాస్ట్ ప్లాన్ చెప్తాం, ప్లాన్ చెప్పిన తర్వాత డెమోలు చూపించాలి, కంపల్సరీ డెమోలు చూపించండి. ఒకవేళ డ్రీమ్ ఎక్సర్సైజ్ కాకుండా ప్లాన్ అర్థం కాకుండా డెమోలు చూపించినప్పుడు ఎంతో కొంత ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు. ఎసార్నో మన డెమోలు చూసిన తర్వాత ఎవరన్నా ప్రోడక్ట్ వద్దన్న వాళ్ళు ఉంటారా? ఎంత నెగిటివ్ ఉన్నా ఇదే తెచ్చుకో, బట్టలు ఇదే తెచ్చుకో, టాయిలెట్ క్లీనర్ దేనికి వాడతారు? రాగి క్లీనర్ కోసం ఇచ్చుకోవాలి. ఫ్లెక్స్ ఆయిల్ ప్రతి 10 మందిలో ఒకటి అడుగుతారా లేదా? నాకు ఇది ఇచ్చుకో, నాకైతే అర్థం కాలేదు కానీ ఇది ఇచ్చుకో బాగుంది. ఎవరైనా మింగొచ్చా? మందు తాగినాక మింగొచ్చా? అయితే ఇచ్చుకో అంటారా లేదా? మనం డెమో చేస్తాం. అర్థమవుతుందా? ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మాట్లాడే విధానం ఉంటుంది. ప్లాన్ అయిపోయిన తర్వాత హరి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కూర్చొని మాట్లాడండి. అన్న మనం ఎన్ని కష్టాలు చూడలేదే, ఎన్ని కష్టాలు పడతలేమే, మన ఇద్దరం కలిసి చేస్తే ఇది అసాధ్యం అవే, నేను వేస్తా నీ కింద నేను చూసుకుంటా, వద్దు అట్లాంటి మాట అట్లాంటి మీ ఇద్దరిని కలిపి నేను హుస్సేన్ సాగర్లో దోస్తా మంచి నీళ్ళు అవి. మరి మన ఇద్దరం కలిసి చేద్దాం, మన ఇద్దరం కలిస్తే జరగంది ఏముంది, నడువు చేద్దాం. చెప్పొచ్చా? ఎన్ని రోజులు పడదాం ఈ కష్టాలు, నడువు చేద్దాం. చెప్పొచ్చా? మా అన్న మనం ఎట్లా బతకాలంటే 2 ఏళ్లలో మనం కారు కొనుక్కొని నెలకు 2 లక్షలు సంపాదిద్దామే, చేద్దాం నడు. మీకు ఎంతమంది తెలియదన్నా చేద్దాం. ఫేక్ అంటాం, దాన్ని ఏమంటాము? ఫేక్. మనం కాదు, నేనున్నా కానీ మనం కలిసి చేద్దాం. నేను చేస్తా కాదు, మాట డిఫరెంట్ ఉంటుంది. నేనున్నా అన్నలాగా కానీ కలిసి చేద్దాం. కరెక్టా? ఇట్లాంటి మాటలు మాట్లాడుతారన్న బిజినెస్ లో రాకుండా ఉంటారా? ప్రపంచంలో ఈ రోజులల్లా ప్రపంచం మొత్తంలో నేనున్నా అని చెప్పేటోడు ఎవడు? ఒక్కరిని చూపియండి. ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో అడిగిన మీ దోస్తుకి ఇస్తారంటే ఇట్లా పెట్టారు మీరు మొక్క. కానీ నేనున్నా మనం కొట్టొచ్చి నెలకు 10 లక్షలు అంటే ఎందుకు వినరు? అర్థమవుతుందా? అదే మూడో వ్యక్తి ఉంటే ఇట్లా మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతామా? మాట్లాడాలి. అందుకే మీరే వెళ్ళాలి. కొలీగ్ అయినా ఆయన బాండింగ్ ఉంటుంది, అన్న అయినా ఆ బాండింగ్ ఉంటుంది, బావ అయినా ఆ బాండింగ్ ఉంటుంది, చెల్లెలైనా ఆ బాండింగ్ ఉంటుంది, ఫ్రెండ్ అయినా ఆ బాండింగ్ ఉంటుంది. కాబట్టి అదే లెవెల్లో మనం మాట్లాడాలి. మూడో వ్యక్తి అవసరం లేదు.
అర్థమవుతుందా? అర్థమవుతుందా? చేయొచ్చా? ఇట్లా చేస్తే ప్రతి ప్లాన్ ఎందుకు సక్సెస్ కాదు? నా దగ్గర ఉన్న 150 లిస్టులో 6 మంది దొరకరా? సగానికి సగం నన్ను చూసే పడిపోతుంది మస్తు అయింది మావాడని. ఎందుకంటే డ్రెస్ కోడ్ మార్చినా ఇది మార్చినా అది పెట్టుకున్నా అంటే నన్నంటే నిన్నే, నన్నంటే నేను కాదు, మీరు నా ప్లేస్. ఓకేనా? మరి ఇట్లా చేయాలంటే మాత్రం మీ మైండ్ సెట్ అనేది బిజినెస్ మైండ్ సెట్ ఉంటేనే ఇట్లా చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. లోపల ఏడో కొంచెం వెంటక మందం భయం ఉండి ఇట్లాంటివి రావు మనకు. ఏడ చిన్న వెంటక మందం భయం ఉన్నా ఇట్లాంటి థాట్స్ రావు. ఇట్లా భరోసా ఇవ్వాలన్నా రాదు. అమ్మాయి మన అయితే ఆగమైతే మళ్ళీ నా ఇంటి మీద వచ్చి ఏడవాడు ఉంటుందా లేదా? అంత భరోసా ఇవ్వాలంటే ఆ మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ రావాలంటే కూడా నేనేం చేయాలో చెప్తా. దీన్ని ఏమంటామంటే బిజినెస్ డెవలప్ బిజినెస్ మైండ్ సెట్. ఇది ఈ కంపెనీలో మనమంతా ఎంప్లాయీసా లేకపోతే మనం పార్ట్నర్సా? 100%. 3,500 కోట్ల కంపెనీలో మీకు పార్ట్నర్షిప్ ఇచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుండాలి? ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా నా కంపెనీ అయినట్టు గ్రౌండ్ ఉండొచ్చు, స్టార్ ఉండొచ్చు, కామన్ బిజినెస్ అయితే లేదండి. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనం ఇద్దరం కలిసి ఒక 10 లక్షలు వేసి ఒక బిజినెస్ పెడుతున్నాం. ఇక్కడ చౌరస్తా మీద ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం సార్. అప్పుడు మన మైండ్ సెట్ ఎట్లుంటుంది? ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఎవరినో ఆగమాగం తీసుకొస్తామా? తీసుకురాము. ఎవడన్నా వచ్చి నీ షాప్ బంద్ అయితే అని అంటే అప్పుడు ఏమొస్తుంది? నువ్వు ఫస్ట్ నుంచి నడురా అంటామా లేదా? నిజంగా ఈ వెస్టీజ్ని మీరు నిజంగా నేను 3,500 కోట్ల కంపెనీలో నేను పార్ట్నర్ అని ఫీల్ అయితే మీ మైండ్ సెట్ ఎట్లుంటుంది? మీ హావభావాలు ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచించండి. నిజంగా మనకి ఈ కంపెనీ జస్ట్ ఆధార్ కార్డ్తోనే పార్ట్నర్షిప్ ఇస్తుంది, మనం అది ఫీల్ అవుతలేము. నేను నెక్స్ట్ టైం వేసి దత్తంబాలి సార్ చెప్తా, సార్ 10 లక్షలు తీసుకొని ఐడి చేయండి సార్. నేను పార్ట్నర్, హలో 3,500 కోట్ల పార్ట్నర్, ఒకసారి ఫీల్ కాదు ఎట్లుంటుంది? నేను చేయగానంటే ఏమంటాను? ఏం మాట్లాడుతున్నావు? 3,500 కోట్లు అన్నప్పుడు చేయగానే అన్నప్పుడు ఎట్లుంటుంది? నీకు నెక్స్ట్ డైలాగ్ అవుతుంది నేను అన్నది స్టేజ్ మీద అంటాం. కరెక్టా? ఆ మైండ్ సెట్తో పనిచేసి ఆ కాన్ఫిడెన్స్, ఆ హోప్ అది ఎట్లా వస్తుంది? నాకు ఫీల్ అయినప్పుడు వస్తుంది. ప్రోడక్ట్స్ బాగా మన దాంట్లో నిజంగా కాన్ఫిడెన్స్ రావాలంటే ఉట్టిగా కాన్ఫిడెన్స్, ప్రోడక్ట్స్ బాగాలేవా సక్సెస్ లేదు ఎందుకు రావద్దు? అర్థమవుతుందా? ఎట్లా అంటే నా డ్రెస్ కోడ్లో కనపడాలి. నేను నా షాప్ 10 లక్షలు పెడితే ఉదయం 6 గంటలకు పోతా, రాత్రి 10 దాకా రాను. కరెక్టా? ఉదయం 6 గంటలకు పోయి రాత్రి 10 దాకా కూర్చుంటున్నా లేదా? మధ్యాహ్నం గిరాక్ లేదని పని చేసుకొని నడుస్తుంది అది. వెస్టీజ్ కూడా అంతే, ఉదయం 6 గంటలకు వెళ్ళాలి, 9 గంటల దాకా రావాలి. నేను అదే చెప్తా. అట్లయితే 6 నెలల లక్ష ఎందుకు రాదు? అట్లా వెళ్ళి ఆ రకంగా మాట్లాడితే ఎందుకు ఇన్నారు జనాలు? మనకే 50-50 ఉంది, అవుతుందో కాదో. సార్ ఈయన ప్రోడక్ట్ ఇచ్చినా ఈయనకి ఏం కాదు కదా అని ఫోన్ చేస్తాను. నేను అడుగుతాను వాడినవా అని అడుగుతా. అంటే ఆ వాడిన అన్న వాడలే అన్న భయం అవుతున్నది, అందుకంటే చచ్చిపోతారు నీ ఇష్టం ఎందుకు ఇచ్చినవాడు ఇష్టం అని చెప్పి నేనేం చెప్తాను? వాడినాక ఇయ్యాలి, నువ్వు వాడకముందు ఇచ్చి నువ్వెందుకు టెన్షన్ వాడుతున్నావు? అదే నువ్వు ఖాళీ చీరల షాప్ పెడితేనే అక్కడ చీర చిరుగుతుందంటే ఏం మాట్లాడుతున్నావు అంట. నువ్వు తయారు చేయవు ఆడెవరో తయారు చేస్తారు, ఎవరో తెస్తారు, ఎవరు దానికే ఇట్లా అంటాము. అట్లాంటిది మన 20 ఏళ్ళ కంపెనీ అవన్నీ నువ్వు వాడు నేనున్నా చెప్పొచ్చా? ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది. బిజినెస్ మైండ్ సెట్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. అండ్ అందులో తీసుకొచ్చే వ్యక్తులను కూడా మంచి వ్యక్తులను, మాట వ్యక్తులను తెచ్చుకోండి. ఇప్పుడు మన షాప్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం, షాద్నగర్ నుంచి వికారాబాద్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం, ఇంకో షాప్ పెట్టాలనుకున్నాం, వికారాబాద్ శంకర్పల్లి పెట్టాలనుకుంటున్నాం. ఒకవేళ ఉన్నాడు పైసా మస్తున్నది కానీ మాట మీద ఉన్నాడు, ఆయన పార్ట్నర్గా తీసుకుంటావా? గుడి చేసి చెప్పిన అమ్మ ఎందుకు వచ్చినాడు? అదే వెస్టీజ్లకు అయితే ఏం కదరా అంట, ఏం ఎవరిని అంటాలని చేయకండి. మన పేరు ఖరాబ్ అయితే మన పేరు ఖరాబ్ అవుతుంది.
అర్థమవుతుందా? కరెక్ట్ మాట వ్యక్తి, మాట మీద ఉన్న వ్యక్తి, చేస్తాంటే చేసే వ్యక్తి, కష్టపడతాంటే కష్టపడే. ఇంకోటి కష్టపడేటోళ్ళని చూడండి ఎంత మంచిగా కష్టపడతారు. ఆయన గోవిందుడు శ్రీనివాసుని చూడండి, కష్టపడేటోళ్ళు ఎప్పుడైనా ఖాళీగా ఉంటారా? నిజంగా చూడండి, మనస్ఫూర్తిగా ఏదో ఒక పని చేస్తుంటాడు ఆయన. ఏదో బాగా కష్టపడేటోళ్ళు ఎప్పుడు సక్సెస్గానే ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. మన దానికి ఎట్లాంటి వాళ్ళని చేస్తాం, పోయినావా అంటే నిన్న పోయినా సార్ నడుము దూరుస్తుంది, ఇవాళ ప్లాన్ చెప్తే మళ్ళీ వారం తర్వాత ఫోటో వస్తున్నా. అట్లా కాదు, మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా కొడితే, మరి అది కావాలంటే వీళ్ళ లాంటి వాళ్ళు చేస్తే మనకేట వస్తుంది. వస్తే మాట వ్యక్తి, మంచి వ్యక్తి. ఒకవేళ మాట వ్యక్తి కాడిన మారుతాడు, చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, కానీ ఖచ్చితంగా పనిచేసే వ్యక్తులనే తీసుకొచ్చుకోండి. మంచి అట్లయితేనే మనం బాగుపడు. మన మైండ్ సెట్ పెట్టి దీన్ని 3,500 కోట్ల పంపిణీ ఎవరి చేతుల్లో పెడతావా? నువ్వు 10 లక్షలు పెట్టి షాప్ పెడితే దాంట్లో మేనేజర్ కావాలంటే మీ చుట్టాలను తెచ్చుకుంటావు. ఎందుకైనా మంచిది, నేను ఉండను, మావాడే, లెక్కలు గిక్కలు అన్నీ కరెక్ట్ ఉంటాయి. కానీ ఈ కంపెనీలోకి ఎట్లాంటి వాళ్ళని తెస్తున్నాం? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అట్లాంటివి వద్దు. క్లియరా? క్లియరా? నిద్ర వస్తుందా? కొంతమంది కంట చిన్నగా అవుతుంది. సో విషయం ఏంటంటే అట్లాంటి మైండ్ సెట్తో ఉండి అట్లా బిజినెస్ డెవలప్ కావాలంటే మనం ఎక్సైట్మెంట్లో ఉండాలి, మనం మూమెంటంలో ఉండాలి. లీడర్స్ అంట సంతోషం ఉన్నదానికి వెళ్ళారంట. లీడర్ అయితే ఆటోమేటిక్ సంతోషం, డబ్బులు వస్తాయంట. లీడర్ క్వాలిటీ ఉన్న రోజు సంతోషం ఉన్నదానికి వాళ్ళు వెళ్ళరు, కానీ వాళ్ళు ఉన్నతో సంతోషం, డబ్బులు ఆటోమేటిక్ వస్తాయంట. అది మీరేనా? ఇంతసేపు సంతోషంగానే లేరు, ఇప్పుడు నవ్వుతున్నా. సో దీన్ని ఏమంటామంటే క్రియేట్ మూమెంటం, మెయింటైన్ మూమెంటం అని చెప్తున్నాం. అది పాయింట్. ఎస్, మూమెంటంలో ఉండాలి, సంతోషంగా ఉండాలి, పని చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ కనబడాలి, అప్పుడే మనం పెద్ద సక్సెస్ తీసుకుంటాం. నేనేం చెప్తా అంటే మూమెంటం విషయానికి వచ్చేసరికి ఫోటో విషయంలో కానీ, మీటింగ్ల విషయంలో కానీ, జూమ్ విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం కనపడాలి, మనం వినపడాలి, మనం రెగ్యులర్గా చేస్తుండాలి. మనకి ఏదైతే మీటింగ్ ఉంటుందో ఒకసారి మీటింగ్ చేసిన, 9 గంటలకు ఒక మీటింగ్ చేసిన, ఒకరికి 2 ప్రోడక్ట్స్ ఇచ్చిన, 12 గంటలకు ఒక మీటింగ్ చేసిన, రాత్రి మళ్ళీ ఇంకా నేను మళ్ళీ ఆయనతో ఈయన చేయొచ్చేస్తే ఆయనతో రాదు. అట్లా భయం పుట్టాలి అలా మీరు పని చేస్తుంది. నువ్వు వాళ్ళు నాకు ఎవరైనా డౌన్ లైన్ కానీ ఎవరైనా మూమెంట్లో రాకపోతే ఒకటంట, నాకు 6 మంది కావాలి, ఇంకో 2 ఎక్కువనే ఉన్నారు, నువ్వు గతాలు పడ్డావు అనుకో అని అలా మెల్లగా. ₹3,500 కోట్ల కంపెనీకి ఓనర్ని వీళ్ళకి అర్థం లేదా? నాకు 6 మంది కావాలరా, నేను రోజు 5 మందిని కలుస్తున్నా, నెల మొత్తంలో ఒక్కడు వస్తే నేను రిప్లై చేస్తా బిడ్డ అని చెప్పాలి. నీ ఇష్టం, మంచిగా చెప్తే నేను మళ్ళా నెక్స్ట్ 10వ తారీఖు నాడు పోవాలి. చూడరా చెల్లె, మీ ఆయన చెప్పినట్టు ఇంటలేదు, నాకు మాత్రం 30,000 వచ్చిందా, ఈయన ఇంతే అన్న ఆమె స్టార్ట్ చేస్తుంది. అంటే నాకు కొన్ని పదాలు బాగున్నాయి, నేను మీకు కూడా నేర్పిస్తా, అది దయచేసి అప్లై చేయండి. ముందు ఫ్రంట్ రో ఉన్న వాళ్ళకి, ఫ్రంట్ రో అందరికి 1,00,000, అందుకే ముందుకు వస్తున్నారు. ప్రతి నెలకు ఒక్కసారి అరతోలం కమ్మాలన్న స్టేటస్ పెట్టుకోండి, కమింగ్ సూన్ ప్లీజ్. ఎవరైతే వింటలేరో వాళ్ళకి పోస్ట్ చేయండి, డిజైన్ బాగున్నాయా, నువ్వు చెప్తేనే నాకు నచ్చుతుంది, అదేందో అనాలి. వాళ్ళు ఫోన్లు ఎత్తారు, ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు, డిజైన్ గురించి ఫోటో పెట్టి ఫోన్ చేయి.
ఖచ్చితంగా ఎత్తుతారా లేదా? ఒక ఫ్రెండ్ ఉన్నాడు, 4 కార్ల ఫోటోలు పెట్టండి, మామ ఏ కార్ నచ్చిందో చెప్పి అలా బుక్ చేయడానికి పోతున్నా. చెప్పొచ్చా? మీరు జర పెద్దారం పెట్టండి, 30 తులాలు. అక్క నీ సెలక్షన్ అంతా హాలిడేస్ వస్తున్నాయి అనుకో, పిల్లలకి మన ఊర్లో ఏ స్కూల్ బాగుందిరా అని ఫస్ట్ వాట్సాప్ చేయి, తర్వాత ఫోన్ చేయి. ఎత్తుతాడా ఇక్కడ? ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారనుకో, ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా అనండి. ఇగో బిజినెస్ లో ప్రాణులు ఇప్పుడు వస్తారు, నిజంగా బాగుందారా అంటే జరసేపు గ్యాప్ తీసుకోండి. ఏడరా నాకు ఫోన్ చేసిన విచిత్రంగా అడుగుతారు, వెస్టీజ్ నడుస్తుందా అంటారు. నేనంట వెస్టీజ్ నడుస్తలేదురా అంట. వానికి గడుపు అంటాడు, ఏ ఉరుకుతున్నదిరా, నడుచుడే ఉన్నదా. వాడు ఇంకేదో అనుకుంటు నడుస్తున్న అమ్మాయి బంద్ అయిపోయి వీడు కూడా నా దారిలో వస్తాడు, అడ్డ మీదకి వస్తాడు అనుకుంటు. ఉరుకుతున్నారా ఆయన లక్షలు సంపాదించారు. నేను మా ఫ్రెండ్ వచ్చిన అన్నయ్య కార్లన్నీ మన వెస్టీజ్ అన్నా అని చెప్పినాం. నిజంగా అవతల ఉరుకుతుంది, ఉరుకుతలేదా మనది? అట్లాంటి మూమెంట్ అని ఉండాలి. అర్థమవుతుందా? వాడు వస్తలేడని మనం బాధపడకుండా ఉండాలంటే మనమే మనం బాధ పెట్టాలి. డిజైన్ బాగుందా, బుల్లెట్ కొందాం అనుకుంటున్నా, ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా, మీ ఊర్లో ఎక్కడెక్కడ ముందు రానాడు కాలే. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకోటి, ఇగో నాకు ఒకసారి చెప్పినా గుర్తు చేసి చెప్తున్నా, నాకు పర్సనల్గా చెప్పుకోబుద్ది అది ఎక్కువ. మా భార్య పెళ్ళిలో పోతున్నారు, పెళ్ళిలో ఎప్పుడు పోయినా రాత్రి రాను ఎందుకు చేస్తున్నావే. నేను మా పెద్దమ్మలు వారి కమ్మలు కొన్నారు, పలాలు మా బావ లాంగ్ చైన్ చేయించి ఇట్లా చెప్తున్నాను. అమ్మాయి కొడుకులకు దొంగతనం చేస్తున్నా, నేను అదే కష్టపడుతున్నా, నాకేమో గది లేదు. వాళ్ళని కొంటా ఉన్నారు, పెళ్లి పంపిస్తే ఆ పెళ్లి కూడా ఎటు పోతుంది కానీ సాయంత్రం వచ్చినాక ఏడుపోగొట్టి. నాకు బాగా మనసులో ఉండే, ఇప్పుడు 30 తులాలు కొన్నా, వేసుకొని పోయి వాళ్ళ పెళ్ళికి పిలిచి పోయిరాపోయే కాదు. ఆ షోరూమ్ పోయినప్పుడల్లా నేను గుర్తు చేస్తా, మీ దోస్తులు ఉండే చూడు, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళకి డిజైన్ నచ్చిందో లేదో ఫోటో పెట్టి నాకు సెలక్షన్, నాకేడు వస్తుంది సెలక్షన్, నాకు సెలక్షన్ వస్తే నిన్నే డబ్బలేదు. అదే ఆయన సమ్మ మేడం చెప్పాను, సాయంత్రం ఇంటికి వాళ్ళు ఆ డిజైన్స్ అన్ని పంపిస్తా. ఎందుకంటే నేను సక్సెస్లో ఉన్నా, ఆ కష్టం పడుతున్నా, సక్సెస్లో ఉన్నా, ఆ కష్టం పడుతున్నా. మీరు ఆ రేంజ్ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు వస్తారు, ఎందుకు రారు? ఆ మూమెంట్ మనమే క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? బిజినెస్ అనేది నాది, నా చేతిలోనే ఉంటుంది. సక్సెస్ 100% నా చేతి, ఎవరి చేతిలో లేదు. నా లైఫ్ నా చేతిలోనే ఉంటుంది, వేరేలో చేతిలో అసలు లేనే లేదు. వెస్టీజ్ పోలీస్ డ్యూటీ వేరేలో చేస్తుంది, రారాబాయ్ అంటే పోవాలి. డ్రైవర్ డ్యూటీ ఫోన్ చేసి రారాబాయ్ అంటే పోవాలి. చీరల షాప్ అన్న నేను మీ షాప్ కాడ ఉన్నా అంటే పోవాలి. వెస్టీజ్ నా ఇష్టం, నేను మూమెంటంలో ఉంటాను. క్లియరా? ఇక్కడ దాకా సెషన్ ఎట్లా అనిపించింది ఒకసారి గట్టిగా క్లారిఫై